ఆపావు అనే చెడ్డ పేరు నీకెందుకు? నా అసమర్థత వల్ల, నా చేతగానితనం వల్ల, నా పేదరికం వల్ల ఆగిపోని వదిన. దొంగ ఎవరో పట్టుకుని అంతు తేల్చాల. ఈ ఇంట్లో బయట వాళ్ళు ఎవ్వరు లేరు, అంతా మనోళ్లే. ఎవరినైనా అనుమానిస్తామత్తమ్మా? దొంగ ఉద్దేశం కూడా అదే అయ్యుంటాది. బట్టలు కొందాం రమ్మని ఆ దుర్గమ్మ గారు కబురు పంపించారు. దుర్గా, మన పెళ్లికి మా వాళ్ళు మీ వాళ్ళు కలిసి చేయించిన మంగళసూత్రాలయ్యా. ఇవి మన అవసరాలకే అయ్యా. ఇన్నాళ్ళు వీటిని ఎంతో జాగ్రత్తగా దాచానయ్యా. ఇది నా కూతురు పెళ్లి ఖర్చులకు ఉపయోగపడాలని రాసుందేమో. అయ్యా, వీటి నమ్మి పెళ్లి బట్టల సంగతి చూడయ్యా. బాధపడటం కాదయ్యా, బాధ్యతల గురించి ఆలోచిద్దాం. నాలాంటి అసమర్థుణ్ణి చేసుకున్నందుకు నువ్వు ఏనాడు సుఖంగా బతికేవలే తులసి. నాలాంటి అసమర్థుడి కడుపున పుట్టినందుకు మన పద్మావతికి కూడా ఈ కష్టాల సెగ తప్పలే తులసి. అయ్యో, అలా అనకండి అయ్యా. బతకడు, నాకు బతకడం ఎలాగో చేతకలేదు. కనీసం నిజమైన ఒప్పుకొని తులసి. జీవితం అంటే పోరాటం అంటారు. అది చెయ్యడం నాకు చేతకాలేదు. ఇది అసమర్థుని జీవనయాత్ర. అయ్యో, అలా అనమాకయ్యా. మీకేంటయ్యా, ఒకప్పుడు ఒక వెలుగు వెలగలేదా? 10 మందికి దారి చూపలేదా? కాలం కలిసి రానంత మాత్రాన, ఒకరి పంచన చేరినంత మాత్రాన మిమ్మల్ని మీరు అసమర్థులు అనుకుంటే ఎలాగయ్యా? లేవండయ్యా, ఇవి కుదవ పెట్టిరండి. ఆ దుర్గమ్మ గారితో బట్టలు కొనటానికి వెళ్దాం. లేవండయ్యా. అనవసరంగా నన్ను అనుమానించారు. చెప్పండి బామ్మగారు, ఇప్పుడు చెప్పండి. అందరూ ఈ ఇంటి మనుషులే, అందరూ సొంత మనుషులే. నా వాళ్ళు దొంగతనం ఎందుకు చేస్తారు అంటూ నన్ను అనుమానించారుగా. ఇప్పుడేమంటారు బామ్మగారు? ఈ మంగమ్మగారు దొంగ కాదా? అమ్మా, మేం కూటికి పేదోళ్ళం కానీ గుణానికి కాదు. చేయడానికి పనిచ్చి తినడానికి కొంచెం కూడు పెట్టి నెల నెలా జీతం ఇస్తే పని చేస్తాం కానీ ఇట్లాంటి పనులు మేము చెయ్యమమ్మా. దొంగ ఎవరో దొరికితే
ఇంటి నుండి పంపేయడమే కాదు పోలీసులకు కూడా పట్టిస్తానని చెప్పారుగా. ఈ ఇంటి కోడల్ని పోలీసులకు పట్టించండి. మీ మాట ప్రకారం పోలీసులకు పట్టించండి. ఏంటి బామ్మగారు, మాట్లాడరేంటి బామ్మగారు? ఆగండ్రి. ఈ విషయాన్ని ఇంతటితో ఆపండ్రి. ఏంది సత్యం ఇట్లొచ్చినావు? అమ్మా, బట్టలు కొనడానికి వెళదాము అని కౌరు పంపారు. ఎప్పుడూ ఏమిటో తెలుసుకుందామని వచ్చాను. నేను సీనయ్యతో మళ్ళా కబురు పంపుతానులే, నువ్వు అలాగేనమ్మా. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. ఈయన గారి కూతుర్ని ఈ ఇంటి కోడలిగా ఎప్పుడు అనుకున్నామో అప్పటి నుంచి మొదలయ్యాయి ఎక్కడలేని సమస్యలు. సంధ్య సంధ్య సంధ్య, నువ్వు నోరు మూసుకుని లోనికి పో. మీ అందరికి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలనా? పోండ్రి. బామ్మా, ఏం జరిగింది? పద్మావతితో పాటు మీకు చెరొక నగ కొన్నాను మంగా. చూడు, ఇగో తీసుకో, చూడు. నేను పుట్టింటికి పోతా. చెయ్య నేరం నా మీద మోపి నన్ను దొంగ చేసిర్రు. నేను ఇక్కడ ఉండను. ఏయ్, అతి తెలివి చూపించకే. అందరి ముందు బయటపడ్డా కూడా ఎందుకే ఈ నాటకాలు? నేను నాటకాలు ఆడుతున్నానా? ఇంట్లో జనాల నిజ స్వరూపం తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఎవరేంటో తెలిసింది కానీ ఇక నోరుమోయ్. ఏంటండి, ఏంటి మీకు తెలిసింది? నేను దొంగలని మీరు నమ్ముతున్నారా? కళ్ళ ముందే కనిపిస్తుంటే ఇంకా ఎందుకే బుకాయిస్తావు? నిజం తెలియ కూడా అనవసరంగా మాట్లాడకండి.
మొన్నగా నగలు తెచ్చినప్పుడు మీ అమ్మ ఉంగళే పిలిచి నాకే ఇచ్చినది. నేను తీసుకోలేదు. గట్టాంటిది నేను దొంగతనం చేస్తానా? నాకు నగలంటే మోజు, బట్టలంటే పిచ్చి కావచ్చు. కానీ వాటి కోసం దిగజారి నా కాపురాన్ని నేను కూర్చుకునేంత పిచ్చిదాన్ని కాదు. ఇదంతా ఎవరు చేసిరో నాకు తెలుసు. నీకు తెలుసా? మరి కప్పుడు ఎందుకు చెప్పలేదు? నోరు ముయిస్తుంటే గెట్ల చెప్పమంటారు? తెలిస్తే చెప్పు. ఎవరు చేశారు చెప్పు. అయినా నీ మీద నిందలేస్తుంటే నువ్వెందుకు గమనుండాలి? చెప్పు. ఆ పని చేసింది ఎవరో చెప్పు. చెప్పవే, చెప్పు. ఇంకెవరు? మీ అమ్మ, మా అత్తమ్మ, గా దుర్గమ్మ గారు. మంగా జర మనిషి లెక్క మాట్లాడు. చేసిన తప్పు కప్పిపుచ్చుకోనీకి నన్ను దొంగలు చేస్తావా? అందరి ముందు నీ గదిలో నగలు బయటపడినా కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్నట్టు నోరు మూసుకుని ఉంటుంటే నన్నే అంటావా? అవును, మీరే చేసిరు. మీరు పిలిచే గానగా ఇస్తానన్నప్పుడు నేను తీసుకోలేదు. గందుకే మిమ్మల్ని ఎదిరించిన నా అక్కసుతో మీరే గనగాలి నా గదిలో పెట్టించిర్రు. మరి లేకపోతే గా నగలు నా గదిలోకి ఎట్లొస్తాయి? ఈ ఇంట్లో ఎప్పుడు దొంగతనం జరగలేదు. మరి ఇప్పుడు ఎలా జరిగింది? జరిగిందే అనుకోండి, నేనెందుకు చేస్తాను? చిన్న పొరపాటు చేస్తేనే మీరు ఎంత పెద్ద శిక్ష వేస్తారో తెలిసి కూడా ఇంత పెద్ద తప్పు నేనెందుకు చేస్తాను? ఎదురు తిరిగిన వాళ్ళని ఏదో రకంగా గుప్పెట్లు పెట్టుకున్నట్టు మీకు అలవాటేగా. అందుకే దొంగతనం నింద వేశారు, క్షమించినట్టు నటించారు. చిన్నోడా, ఆడదాని మీద, గది కూడా కడుపుతోనున్న ఆడదాని మీద చెయ్యొత్తుడు సంస్కారం కాదని నీకెన్నిసార్లు చెప్పినాను? చైతన్చో. ఆహాహాహా, ఏమి నటన! ఆడదానిపై చెయ్యెత్తకూడదా? గది కడుపుతోన్న ఆడదానిపై చెయ్యెత్తుడు సంస్కారం కాదా? మరి దొంగతనం నేరం నా మీద మోపటి సంస్కారమా? ఇంటి కోడల్ని దొంగ అంటూ అందరి ముందు నిలబెట్టడం సంస్కారమా? ఈవిడి గారు ఏం చేసినా సంస్కారమే, ఏం మాట్లాడినా సంస్కారమే. ఎందుకంటే ఈవిడి గారు దుర్గమ్మ గారు కదా. నాకు ఆడపిల్లలు లేరు, కోడళ్ళైనా కూతుర్లైనా మీరే అంటూ మా పెళ్ళప్పుడు ప్రగల్భాలు పలికారుగా. కోడలిగా అడుగు పెట్టాక మాత్రం కూతురిగా కాదు కదా, కనీసం మనిషిలా కూడా చూడరు. కాని ఈవిడ ఊరందరికీ నీతులు చెప్పే పెద్ద మనిషి. ఆనాడు నా బిడ్డ ప్రాణాలు పోవడానికి కారణం మీరే అంటే కాదు అంటూ నిప్పులు తొక్కి తప్పించుకున్నారు. ఈ రోజు మంగ అడిగేదానికి ఏం సమాధానం చెప్పి తప్పించుకుంటారు? నాకు కావాల్సింది సమాధానం కాదు, క్షమించినానని నటించడం కాదు. నన్ను దోషిగా నిలబెట్టడానికి ఇంత నీచానికి ఎందుకు అడిగట్టారు?
ఇది జవాబు చెప్పలేని ప్రశ్న కాదత్తమ్మా. జవాబు చెప్పండి. అత్తగారి ముసుగులో పెద్ద మనిషి ముసుగులో ఒకసారి తప్పించుకోవచ్చు, రెండోసారి తప్పించుకోవచ్చు, పదే పదే తప్పించుకోలేరు. ఎందుకు చేసిరో చెప్పండి. కోడళ్ళంటే మానవ అభిమానం లేని మర మనుషులు కారు. మీ కొడుకులతో సంసారాలు చేసి మీకు వారసులను ఇచ్చే యంత్రాలు కాదు. చెప్పండి. కోడళ్ళని గుప్పట్లు పెట్టుకోనికి మీకెందుకంత తాపత్రయం? మీ పెద్దరికానికి మేము అడ్డొచ్చినామా? మీరు మాకు చెప్పకుండా ఆ సత్యానికి డబ్బిస్తే మేం నిలదీశాం. మాకు డబ్బులివ్వండి, వ్యాపారం చేసుకుంటాం అని అడిగాం. తప్ప? అయినా మీరెక్కడిచ్చిరు? ఇవ్వలేదుగా. అయినా ఇంకెందుకు మా మీద పగ? ఎప్పటికైనా మీ కొడుకుల్ని మీకు దూరం చేస్తామని భయమా? ఇట్లా కోడల్ని హింస పెడుతుంటే అత్త ఆధార్ నుండి తప్పించుకోనికి వేరే కుంపట్లు పెట్టక ఏ కోడళ్ళైనా ఏం చేస్తారు చెప్పుండ్రి. చెప్పండి అత్తమ్మా, ఎందుకు చేశారు? ఏయ్ ఆపండి. ఎందుకు దాన్ని కాకులా పొడుచుకు తింటారు? ఎందుకు చెయ్యని నేరానికి దాన్ని మాటలతో కోతకొస్తారు? మొన్నటిదాకా మీరన్న మాటలకి అది అత్తగా ఎప్పుడో చచ్చిపోయినదే. కొడుకులకి తల్లిగానే బతుకుతాంది. ఆ తల్లిని కూడా మీరు మాటలతో పొడిచి పొడిచి చంపుతాండారే. కోడల్ని దొంగ అని అందరి ముందు దోషిగా నిలబెడితే రేపు తన కొడుకు ఎట్టా సంసారం చేస్తాడని అనుకుంటుందే. కోడళ్ళని నిందిస్తే వాళ్ళు వెళ్ళిపోతే, కొడుకులు ఒంటరి వాళ్ళు అయిపోతే, వాళ్ళ జీవితాలు అట్ట అయ్యాక అది ఎవరి కోసం బతుకుతుందే? ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. పెద్ద కొడుకు పెద్ద కోడలు చేసిన మోసానికి వాళ్ళని తన్ని తగలయ్యొచ్చు, కాని గట్ల చేయలేదే. తనే తప్పుకుని బయటికి వచ్చేసినది. అట్లాంటి అత్త కోడల్ని దొంగ అని ఎట్లా నింద మోపుతుంది? మోపుడు కాదు, మోపిర్రు. నువ్వేగా గా నగలి నా గదిలోంచి తీసుకొచ్చింది. ఏ నీ కోడలి నువ్వింత వెనకేసుకొస్తున్నావే? ఎప్పుడైనా ఆమె మమ్మల్ని గిట్ల వెనకేసుకొచ్చిందా? నిజంగా నగలు పోయుంటే అందరూ నా వాళ్లేగా, ఎవరో తీసుంటారులే అని ఎందుకు గమ్మునుండద్దు? అందరి ముందు పంచాయతీ ఎందుకు పెట్టాలి? నువ్వు అనవసరంగా ఆమె వెనకేసుకొని రాకు. ఎందుకు చేసిందో నిజం చెప్పమను. సాలే ఆపవే. ఎన్నిసార్లైనా గదే మాట వదిలే. నా కోడలు గట్లాంటిది కాదే. నీ కాళ్ళు పట్టుకుంటానే, దాన్ని గట్ల మాటలతో చిత్రవద చెయ్యొద్దే. బామ్మా, నీలాగే ఈ కోడల కోసం తప్పులు పడమను. అంతేకాని చెయ్యని తప్పులకి పంచాయతీలు పెట్టి మా బతుకులన్నీ రోడ్డు పాలు చేయొద్దని చెప్పు. ఇంత అడిగినా మౌనమే ఆవిడ సమాధానమైతే ఈమె దోషి. అవును, ఈమె దోషి. నేను దొంగను కాను కాను కాను.